హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి అఫీషియల్ నోటిఫికేషన్ ఇప్పుడు చాలా వెబ్సైట్స్లో అయితే మనకు వచ్చిందనమాట. అఫీషియల్ వెబ్సైట్స్లో మనకి రావడం జరిగింది. ఆల్రెడీ మనం యాక్చువల్లీ నిన్న చూసాం. ఏంటి, ఈ రాంచీ వెబ్సైట్లో మనకి చూసుకుంటే ఇక్కడ ఏమొచ్చింది, కాన్ఫిడెన్షియల్ అని వచ్చింది కదా, ఓకేనా. సో ఇది యాక్చువల్లీ ఇంటర్నల్ నోటిఫికేషన్ అయి ఉండొచ్చు. బట్ ప్రెసెంట్ ఇప్పుడు మనం ఆర్ఆర్బి చెన్నైలో చూసుకుంటే చూడండి, ఆర్ఆర్బి చెన్నై .gov.in చూసుకుంటే క్లిక్ హియర్, ఇక్కడ చూసుకోండి డేట్ క్లియర్గా ఉందా, క్లోజింగ్ డేట్ అండ్ ఓపెనింగ్ డేట్ ఉన్నాయా, ఇండికేటివ్ నోటీస్ ఉందా క్లియర్గా. దీని మీద మనం క్లిక్ చేస్తే మనకి ఈ నోటిఫికేషన్ అనేది మనకి లోడ్ అవుతుంది అనమాట, ఈ పీడిఎఫ్. మీరు ఒకసారి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనకు చూసుకుంటే చూడండి ఏం చేంజెస్ జరిగాయి, చేంజెస్ ఏమైనా అసలు జరిగాయా లేదా అనేది ఫస్ట్ చూద్దాం. మనం ఇప్పుడు డేట్స్ చూసుకుంటే డేట్స్లో ఎలాంటి చేంజ్ లేదు. ఏంటి, 23rd నుంచి అంటే రేపటి నుంచి మనం రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ లాస్ట్ డేట్ February 22 ఉంటుందని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఈ పీడిఎఫ్లో మీకు ఇక్కడ కాన్ఫిడెన్షియల్ అని అయితే మనకు అది పోయింది, అవునా. కాన్ఫిడెన్షియల్ లేదు. ఇంకే వెబ్సైట్స్లో ఇచ్చారో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, చండీగఢ్ వెబ్సైట్ చూసారు. చండీగఢ్ వెబ్సైట్లో కూడా ఇక్కడ క్లియర్గా డేట్తో సహా ఉందా, January 22 ఈ రోజు వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ అనేది మనకి లోడ్ అవుతుంది, ఓకేనా. సో కొన్ని వెబ్సైట్స్ అయితే అసలు పనే చేయట్లేదు. ఆర్ఆర్బి అసలు ఏం చేస్తుందో కూడా మనకి నిజంగా రైల్వే చాలా చేంజ్ అవ్వాలి రిక్రూట్మెంట్. చూడండి, అహ్మదాబాద్ వెబ్సైట్ పనిచేయట్లే, అజ్మీర్ పనిచేయట్లే. ఇప్పుడు ఈ బిఎన్సీలో ఇంకా మనకి నోటిఫికేషన్ అయితే వీళ్ళు అప్లోడ్ చేయలేదు. కొన్నిట్లో చేశారు, కొన్నిట్లో చేయలేదు అనమాట. అంటే నెమ్మదిగా ఇప్పుడు ఈ రోజు ఈవినింగ్ నైట్ కల్లా మిగతా అన్ని వెబ్సైట్స్లో కూడా వాళ్ళు ఆటోమేటిక్గా అప్లోడ్ చేస్తారు. బట్ స్టిల్ అన్ని వెబ్సైట్స్లో ఒకేసారి అప్లోడ్ చేసి ప్యాటర్న్ అనేది వాళ్ళు పెట్టుకోవాలి బేసిక్గా. సరే, ఏం చేంజెస్ జరిగాయి ఒకసారి మనం ఫాస్ట్గా చూద్దాం. ఇప్పుడు అసలు చేంజెస్ ఏమైనా జరిగాయి అంటే యాక్చువల్ చెప్పాలంటే యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉన్నాయి, ఏం చేంజెస్ లేవు. 18 to 36 ఇయర్స్ ఉంది ఏజ్ లిమిట్. టోటల్ వేకెన్సీస్ సేమ్ 32,438 ఉంది, ఓకేనా. సో మెయిన్ అందరూ ఏమడుగుతారు, క్వాలిఫికేషన్, మెయిన్ క్వాలిఫికేషన్ కదా. క్వాలిఫికేషన్ కావాలంటే మనం లాస్ట్కి వెళ్ళిపోవాలి, అనాక్సర్ ఏకి వెళ్ళిపోవాలి. మనం లాస్ట్కి వెళ్తున్నాం, ఓకే. ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్, ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. 10th పాస్ ఆర్ ITI ఆర్ ఈక్వివలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అని క్లియర్గా మనకు మెన్షన్ చేస్తారు. సో 10th అయినా పర్లేదు, ITI అయినా పర్లేదు, దానికి ఈక్వలెంట్ అయినా పర్లేదు, అలాగే అప్రెంటిస్షిప్ NAC ఉన్నా సరే పర్లేదు అని క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో క్వాలిఫికేషన్లో కూడా ఎలాంటి చేంజ్ లేదు, 10th క్లాసే అర్హత పెట్టడం జరిగిందనమాట, ఓకేనా. వేకెన్సీస్లో చేంజ్ లేదు, ఏమీ లేదు. జస్ట్ ఒకటే ఏం పోయింది, ఆ కాన్ఫిడెన్షియల్ అనేది మాత్రమే పోయింది. బట్ స్టిల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఒకసారి డీటెయిల్గా చెప్పాలి కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. అసలు ఏంటి ఉన్నాయి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో, ఓకేనా. నోటిఫికేషన్లో మనం చూసుకుంటే సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం డీటెయిల్గా అయితే ఒకసారి చూద్దాం, ఓకేనా. సో ఫాస్ట్గా ఒకసారి చూద్దాం. సో మెయిన్ చూసుకుంటే డేట్స్ మనం చూసాం ఆల్రెడీ, అవునా. డేట్స్లో అయితే ఎలాంటి చేంజ్ లేదు. 23rd అంటే January 23rd నుంచి మనకి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకే. సో 18 to 36 ఇయర్స్, వేకెన్సీస్ 32,438. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వెయిట్ చేసే వాళ్ళ రిజల్ట్ కోసం వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఎప్పటికీ February 22 కంటే తర్వాత రిజల్ట్ వస్తే వాళ్ళు ఎలిజిబుల్ కారు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక ఆర్ఆర్బీకి మాత్రమే మీరు అప్లై చేయాలి. ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే అందులోనే అప్లై చేయాలి, లేదంటే కొత్తగా క్రియేట్ అన్ అకౌంట్ తీసుకోవాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి January 1, 2025కి చూస్తారన్నమాట ఏజ్ లిమిట్. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 36 ఇయర్స్ అని చెప్పుకున్నాం కదా క్లియర్గా. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది మనకి, ఏజ్ రిలాక్సేషన్ కూడా మనం చూద్దాం. సో ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఇక్కడ చూసుకోండి మెడికల్ స్టాండర్డ్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా విజువల్గా ప్రాబ్లం ఉంటే మాత్రం క్లియర్గా ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి. మెడికల్ స్టాండర్డ్ ఏం కావాలి అనేది A2, A3, B1, B2, C1, C2 ఇవి చాలా క్లియర్గా చూసుకోవాలి. డిస్టెంట్ విజన్ ఎంత ఉండాలి, విత్ గ్లాసెస్ వితౌట్ గ్లాసెస్ ఎలా ఉండాలనేది క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సపరేట్ వీడియో దాని గురించి మనం చేద్దాం, ఓకేనా. సో చూసుకోండి 18 to 36 ఇయర్స్, ఇది యాక్చువల్లీ వన్ టైం అనమాట. కరోనా వల్ల ఒక 3 years ఎక్స్టెండ్ చేశారు. ఇది జస్ట్ వన్ టైం మాత్రమే, నెక్స్ట్ టైము ఇలా మనకి ఎక్స్టెండ్ చేయరు. కాబట్టి ఖచ్చితంగా ఇది అందరూ యూటిలైజ్ చేసుకోండి కంపల్సరీగా, ఓకేనా. సో ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి ఒక 3 years, SC STకి ఒక 5 years, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్
మిగతా అన్ని కూడా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ మొత్తం ఇలా చాలా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా. సో డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే January 2nd 1989 కంటే ముందు పుట్టి ఉండకూడదు. ఓబీసీ నాన్ క్రీమిలేయర్ చూస్తే January 2nd 1986 కంటే ముందు పుట్టి ఉండకూడదు. ఎస్సీ ఎస్టీ చూసుకుంటే January 2nd 1984 కంటే ముందు పుట్టి ఉండకూడదు. ఓకేనా, అది వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ మనం చూసాం, 10th or ITI. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే 500 రూపీస్ అండి. బట్ 400 అనేది రీఫండ్ అవుతుంది ఎప్పుడు మీరు సిబిటి ఎగ్జామ్ రాస్తేనే. అండ్ పీడబ్ల్యూబీడీ ఫిమేల్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే, అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్కి ఈబీసీకి అయితే 250 రూపీస్ మాత్రమే. అది కూడా సిబిటి ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ 250 రూపీస్ మీకు రీఫండ్ అవుతుంది. దాని క్లియర్గా మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వచ్చు, లేదంటే మీరు ఆన్లైన్లో పే చేసేటప్పుడు ఏదైతే యూజ్ చేస్తున్నారో దానికే వచ్చేస్తాయి. లేదంటే మీరు సెపరేట్గా మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చచ్చు. అంటే మనం బయట నెట్ సెంటర్లో అప్లై చేస్తున్నాం అనుకోండి, అప్పుడు డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళిపోతాయి కదా మనీ. సో అప్పుడు మన బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇస్తాము, అప్పుడు మనకి ఆ డబ్బులు అనేవి వస్తాయి అన్నమాట. సిబిటి రాసిన తర్వాత అది జరుగుతుంది. ఓకేనా. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఓకే. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే అందులో కూడా ఎలాంటి చేంజ్ లేదు. నిన్న యాజ్ ఇట్ ఈజ్ వచ్చిన నోటిఫికేషన్లో ఎలా అయితే ఉందో అలానే మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ క్లియర్ చూసుకోండి. సిబిటి ఉంటుంది, పీఈటీ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే మెడికల్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ సిబిటి విషయానికి వస్తే చూసుకోండి, 90 minutes ఎగ్జామ్ ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ సైన్స్ 25, మ్యాథ్స్ 25, రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20, నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది అనమాట. ఓకేనా. సో సిలబస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ పీఈటీలో చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్కి 35 kgs 100 meters 2 minutes వాళ్ళు క్యారీ చేయాల్సి ఉంటుందన్నమాట ఒకేసారి, ఎక్కడ కింద పెట్టకుండా. ఓకేనా, 35 kgs వెయిట్ని. అలాగే 1000 metersని పరిగెత్తాల్సి ఉంటుంది. ఎంత టైంలో? 4 minutes 15 seconds. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 20 kg వెయిట్ని 100 meters డిస్టెన్స్ 2 నిమిషాల్లో వెళ్ళాల్సి ఉంటుంది, కిందన ఎక్కడ వెయిట్ని పెట్టకుండా ఆ 20 kg వెయిట్ని. అలాగే 1000 మీటర్లని 5 minutes 40 seconds వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నిన్న అప్లోడ్ చేసిన వీడియో ఒకసారి చూడండి, ఎందుకంటే దీనికి దానికి ఏం డిఫరెన్స్ అయితే లేదు. కాన్ఫిడెన్షియల్ అని చూడండి, అది మాత్రం తీసి ఇప్పుడు అన్ని వెబ్సైట్స్లోని వీళ్ళు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ మీరు, ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్స్ అనమాట. ఓకేనా, ఇవన్నీ అఫీషియల్ వెబ్సైట్స్. క్లియర్గా నోటిఫికేషన్ ఉందా? అహ్మదాబాద్, అజ్మీర్, బిఎన్సి అంటే బెంగళూరుది, భోపాల్, భువనేశ్వర్, ఇవన్నీ వెబ్సైట్స్లోని మనకి అప్లోడ్ చేస్తారు. సో ఒక ఆర్ఆర్బీకి మాత్రం అప్లై చేయాలి. ఆల్రెడీ మనం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి కూడా సెపరేట్ ఒక వీడియో కూడా చూసాం. సో ఓకే గైస్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.